అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో పరీక్షల్లో చాలా ముఖ్యంగా ఎక్కువ సార్లు వచ్చే అర్థాలను గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పద విజ్ఞానంలో ఉన్న అర్థాలు. అంకుశం అంటే అడ్డు, ఆటంకం. అకుంఠితము అంటే స్థిరం. అనుభూతి అంటే శరీరానికి మనసుకు కలిగే అనుభవం. అనురాగం అంటే ప్రేమ స్నేహం. అమితం అంటే అధికం. ఆనందం అంటే సంతోషం. ఇప్పుడు 1వ ఆతో వచ్చే అర్థాలను చూసినాం కదా, 2వ ఆతో వచ్చే అర్థాలను చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను అనుకోదానిమ్మా. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. 2వ ఆతో వచ్చే పదాలు. ఆత్మ అంటే బుద్ధి. ఆచరణ అంటే అమలులో పెట్టు. అబ్ధి అంటే సముద్రం. అంకురం అంటే ఆరంభం. అకుంఠితం అంటే స్థిరము. ఈ అంటే ఇంపు ఇష్టం. ఈడు అంటే వయస్సు. ఊతో వచ్చే పదాలు. ఉర్రు తొలగించు అంటే అధికమైన ఉత్సాహం కలిగించు. ఉసిగొల్పు అంటే ప్రోత్సహించు. ఉజ్జీవం అంటే బ్రతుకు చైతన్యం. ఎరుగు అంటే తెలియ గ్రహించు. ఏతో వచ్చేది. ఏడాది అంటే సంవత్సరం. ఓ ఒడిసి పట్టు అంటే గట్టిగా పట్టుకొను. కంచె అంటే గడ్డి బీడు పొద. కటకట అయ్యో కష్టం. కుదుపులు అంటే మంద సమూహం. కనకము అంటే బంగారం. కర్కశము కఠినం. కర్ణము అంటే చెవి. కళ అంటే స్వప్నం ధ్వని. కలవరం అంటే మనసులో ఆందోళన. కింకిని అంటే గజ్జె చిరుగంట. కుదురు అంటే పాదు ఆధారం. కునుకు అంటే నిద్ర. కులం అంటే వంశం తెగ. కేరింతలు అంటే నవ్వులు. కొక్కెర అంటే కొంగ. కొక్కోలు అంటే సమృద్ధి. తర్వాత గగనం అంటే ఆకాశం. ఘనం అంటే గుంపు సమూహం. గర్భం అంటే కడుపు. తర్వాత చట్టి అంటే నోరు వెడల్పుగా గల చిన్న మట్టి పాత్ర. చింత అంటే దుఃఖం. చూరు అంటే ఇంటి మీద కప్పు చివర. చెడ అంటే మిక్కిలి ఇష్టం వచ్చినట్లు. చొక్కి అంటే పరవశించి. చొచ్చి అంటే ప్రవేశించి తిరుగునది. జలధి అంటే సముద్రం. జలధి అంటే సముద్రం. జ్ఞాపకం అంటే జ్ఞప్తి గుర్తు ఎరుక. జలధి అంటే సముద్రం. జ్ఞాపకం అంటే జ్ఞప్తి గుర్తు ఎరుక. తగువు అంటే గొడవ. తత్పరత అంటే ఆసక్తి. స్థలము అంటే స్థలము చోటు. తహతహ ఆసక్తి. తువ్వాలు అంటే తుండుగుడ్డ. తేజం అంటే ప్రకాశం. దగా అంటే మోసం. దమనము అంటే అణుచుట. దహనుడు అంటే అగ్ని. దళము అంటే సైన్యం సేన. దిగంతాలు అంటే దిక్కుల చివర. దిగులు అంటే భయం. దిటవు అంటే శక్తి ధైర్యం. దృఢము అంటే గట్టిది. దేవేసినట్టు అంటే తిప్పినట్టు. తర్వాత దౌర్జన్యం అంటే బలాత్కారం చెడ్డతనం. తర్వాత నల్గడలు 4 దిక్కులు. నిదర్శనం అంటే ఉదాహరణ.
నిశ్చింత అంటే దిగులు లేకుండా. నిశ్వాసనము ధ్వని. నీరెండ లేత ఎండ. నెరుసు ముక్కలు. పటిమ నేర్పు. పరవశము తనను తాను మరుచుట. పరాక్రమం స్వార్థం పౌరుషం. పర్వు వ్యాపించు పరువు రూపాంతరం. పల్లం అంటే లోతు గోయి. ప్రతిబింబం అంటే నీడ. ప్రధానం అంటే ఇచ్చుట. ప్రభలు అంటే వృద్ధి పొందు. ప్రభావితం అంటే ప్రభావం చూపడం. తర్వాత ప్రళయం అంటే భూమిపై ప్రాణులు నశించే కాలం. పాతోతి సముద్రం. ప్రాధేయపడు బ్రతిమాలు దీనంగా అడుగు. పిన్నె అంటే చిన్నె. పెళ్ళ అంటే ముక్క. ప్రేమ అంటే ప్రీతి. పాలము అంటే నొసలు. బాజాలు అంటే మంగళవాద్యాలు. బీడు అంటే పనికిరాని వ్యర్థము. బృందం అంటే సమూహం. భంగి అంటే విధము. భత్యము అంటే చెల్లించే సొమ్ము. భరోసా అంటే హామీ. భస్మం అంటే బూడిద. భీతి అంటే భయం. మంద అంటే సమూహం. మంటి అంటే మట్టి. మడి అంటే వరి పొలం. మాగాణి పొలం. మడి సెక్క అంటే చిన్న పొలం. మార్ధవం అంటే మృదుత్వం. మీరుట అంటే అతిక్రమించుట. ముసురు అంటే విడువక కురిసే వాన. మొదలు అంటే కొంచెంగా కదులు తిరుగు. మెచ్చు అంటే సంతోషం. మైత్రి అంటే స్నేహం. మొన అంటే కొన చివరి భాగం. రణం అంటే యుద్ధం. రిత్త అంటే వట్టి కళ్ళు ఉరక. రోమందము నెరవేరుట. రౌద్రం భయంకరం. లోతు అంటే లోపం తక్కువ. వడి అంటే వేగం. వర్తమానం అంటే ప్రస్తుత కాలం. వర్ణం అంటే రూపం రంగు కులం. వాడ అంటే వీధి ఇల్లు వరస. వడలు అంటే వాడిపోవు. వాసన అంటే సంస్కారం అనుభూతి. వాలు అంటే దిగుట దుముకుట. విజయుడు అంటే అర్జునుడు. విపంచి అంటే వీణ. విరమించు అంటే మానుకొను విశ్రాంతి పొందు. విహారించు అంటే వేడుకగా తిరుగు. వీచి అంటే అలా. వీడు అంటే వదలు విడుచు. వీణులు అంటే చెవులు. వీవెన అంటే విసనకర్ర. వెచ్చించు అంటే ఖర్చు చేయు. వెలితి అంటే తక్కువ లోపం. వైనెలుకుడు అంటే వేణువుతో జీవించేవాడు. శక్యము అంటే సాధ్యము. శాంబకం అంటే పిల్లి కూన. శైలం అంటే కొండ. శోకం అంటే ఏడుపు. శౌర్యం అంటే బలం. తర్వాత సంకల్పం అంటే కోరిక పనిచేయాలనే ఆలోచన. స్వప్నం అంటే కళానిద్ర. సాలేకు అంటే కమ్మరివాణి చక్రం. సాహసం అంటే తెగింపు. సాల్వము అంటే దేగ. స్థావరం అంటే కదలనిది స్థిరమైనది. సాధు అంటే ఇంపైన మధురమైన. శివంగి అంటే పునుగు పిల్ల కస్తూరి మృగం. సుమ్మ అంటే చూడుమి సూర్యాత్మజ యమునా నది. స్ఫూర్తి అంటే ప్రకాశం. సోకి అంటే తాకి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. అందరికీ ధన్యవాదాలు.